రైతులు ఇచ్చిన వేల ఎకరాల భూములతో అమరావతి రాజధాని ఆగమేఘాల మీద ఒకవైపు కేంద్రం సహకారంతో నిర్మాణాలు జరుపుకుంటూ అతి త్వరలోనే కొన్ని బిల్డింగ్స్ ప్రారంభోత్సవాలకి సిద్ధమవుతోంది. అలాగే పెద్ద పెద్ద కంపెనీలు శంకుస్థాపనలు జరిగాయి. అమరావతిలో జరుగుతున్నాయి, వైజాగ్లో జరుగుతున్నాయి, అలాగే ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల జరుగుతున్నాయి. కానీ అమరావతి మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆయన విషం చిమ్మడం ఆపలేదు. నిన్న చాలా కాలం తర్వాత చాలాసేపు ప్రెస్ మీట్ పేరుతో ఆయన చేసిన విన్యాసాలు చూసాం. దాదాపు 2-2.5 గంటలు. అందులో ముఖ్యంగా అమరావతి విషయంలో ఇంకా ఆయన మావిగన్ మాయలో అనాలా లేకపోతే మావిగన్ పిచ్చిలో అనాలా అందులోనే ఉన్నాడు. ఆయన ఉంటే ఉండొచ్చు, ఆయన ఏదైనా మాట్లాడుకోవచ్చు. కానీ దాన్ని ఎలాగా ప్రొజెక్ట్ చేస్తున్నాడంటే ఆయన రాష్ట్ర ప్రజలంతా ఇదేదో చాలా పెద్ద అద్భుతమైన విషయం కనిపెట్టాడు జగను, అదే కావాలి మాకు, కానీ మా మీద చంద్రబాబు నాయుడు ఏదో బలవంతంగా అమరావతి రుద్దుతున్నాడు అన్నట్టుగా ఆయన మాటలు. ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా 5 ఏళ్ల పాటు చేసి అసలు ఎక్కడికన్నా వెళితే బాబు మీ రాజధాని ఏంటంటే అటు ఇటు బిక్కమోహం వేసుకుని చూసే పరిస్థితుల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మోదీ సహకారంతో అలాగే బ్యాంకులు ఈ ఫండింగ్ వీటన్నిటితోటి చాలాసార్లు నేను చెప్పాను, అది సెల్ఫ్ సస్టైన్డ్ గ్రీన్ఫీల్డ్ సిటీగా అమరావతి రూపుదిద్దుకోపోతుంది. బ్రహ్మాండమైన నగరాల్లో ఒకటిగా. ఎంత టైం పడుతుంది ఏంటి అవన్నీ తర్వాత చర్చ. కానీ జగన్మోహన్ రెడ్డికి అమరావతి అసనీపాతం. ఆయనకి అసలు అమరావతి పేరెత్తితేనే గుండెల్లో గుబులు పుడుతుంది. బట్ ఆయన రివర్స్లో ఏం చెప్తాడు, మావిగా నన్ను ఎక్కడ అనమాకండి చంద్రబాబు దగ్గర, పొరపాటున ఆయన గుండెపోటు వచ్చినా ఏమన్నా అయిపోతాడు అని. అట్లా మాట్లాడొచ్చా? చచ్చిపోతాడు అన్నాడు ఆయన నిన్న మాటల్లో, నేను అనలేదు కానీ గుండెపోటు వచ్చిపోతాడు అని. అంటే మీ తండ్రితో సమానంగా రాజకీయాలు చేసి నీకన్నా అత్యంత సీనియర్ అయినా అసెంబ్లీలోనే ఎన్నో అనకూడని మాటలను అవమానించిన తర్వాత ఇది పెద్ద విషయం కూడా కాదులండి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏమన్నాడని పక్కన పెడితే అమరావతిని జగన్మోహన్ రెడ్డి అవమానించడం అంటే 5 కోట్ల ఆంధ్ర ప్రజల్ని అవమానించడమే. నో డౌట్ ఇన్ దట్. ఎందుకంటే మొత్తం త్రూఅవుట్ ద స్టేట్ యాక్సెప్టెన్స్ ఉన్న రాజధాని అమరావతి. ఎవరన్నా ఉద్యమాలు చేశారు అమరావతి వద్దని? నువ్వు 3 రాజధానులు ఆటాడినప్పుడు ఏమేం జరిగింది? కర్నూలులో, వైజాగ్లో, అమరావతిలో ఏం జరిగింది? పార్టీ పరిస్థితి వాళ్ళు ఎన్ని సీట్లు ఉన్నాయి? అదొక సంగతి. సరే, ఇక ఆయన చెప్పే అబద్ధాలకు అంతు పంతు ఉండదు. అమరావతిలోట ఎస్ఎఫ్టీకి 20,000 ఖర్చు పెట్టేస్తున్నారట. తర్వాత ఇంటీరియర్ డిజైన్స్ అన్నీ అయ్యేటప్పుడు 40,000 అయిపోతాయట ఎస్ఎఫ్టీకి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలోనే అతి ఖరీదైన ప్రాంతం మన్హాటన్, న్యూయార్క్లో ఉంటుంది ఇది. అక్కడ ఒక్కొక్క ఎస్ఎఫ్టీ నిర్మాణానికి అయ్యే ఖర్చు యావరేజ్న 50,000 నుంచి 55,000. దట్ ఈస్ ద హయ్యెస్ట్ ఇన్ ద వరల్డ్. చెక్ చేసుకోవచ్చు ఇది ఎవరైనా. అలాంటిది మీరు అమరావతికి తీసుకొచ్చి 40,000 ఖర్చు అయిపోతుందని. యు నో ద ఫ్యాక్ట్. రియాలిటీ ఏంటంటే ఋషికొండలో మీరు కట్టించుకున్నారు కదా ఒక భవనం, అంటే మీకు తెలుసు, జనాలకు చెప్తున్నా, దానికి అయిన ఖర్చు 35,000 ఎస్ఎఫ్టీకి. ఒక రాజప్రసాదం మీరు అక్కడికి వైజాగ్ వెళ్ళిపోయి ఉందామని కట్టించుకున్నారు కదా, దానికి 35,000 ఖర్చు అయింది. పార్లమెంటులో కొత్తగా కట్టిన పార్లమెంటు విస్టా భవనానికి 16-17,000 ఖర్చు అయింది. సో ఇలా చెప్పుకుంటే నా దగ్గర చాలా లిస్ట్ ఉంది. కానీ మీరు లేనిపోని అబద్ధాలు చెప్పి అమరావతిలో అయ్యే ఖర్చు ఏంటంటే ప్రీమియం బిల్డింగ్స్, అల్ట్రా లగ్జరీ ప్రభుత్వ భవనాలు, ప్రైవేట్ భవనాలు, ఇలా రకరకాలుగా వ్యయం ఉంది. ఒకదానికి 5,000 అయితే ఒకదానికి 12,000 అవుతుంది. ప్రైవేట్ వాడు ఇంకా ఇష్టం ఉంటే 15,000, 20,000 పెట్టి కట్టుకుంటాడు. దానికి మీరేంటి చేసేది? మనమేంటి, వాళ్ళు ఇంకా కట్టుకోవాలంటే కట్టుకుంటారు. కానీ ప్రభుత్వ భవనాలకి యావరేజ్న 9,000 నుంచి 11-12,000 దాటట్లేదు. ఇది క్లియర్గా అందులో ఉంది. సో మీరు లేనిపోని అసత్యాలన్నీ ప్రజలకు చెప్పి విచిత్ర ప్రయత్నాలన్నీ చేసినా కూడా అది నిలబడదు. ఎందుకంటే నిజాలు చెప్పడానికి ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. సో ఇక మావిగన్ మీద వచ్చిన మీమ్స్, దాని మీద చేసిన కామెడీ మరి మనకు గుర్తుంది కదా. దాన్ని పిల్లలు కూడా మావిగన్ అంటే గన్ ఏం కావాలంటే కూడా మావిగన్ అనే స్థాయికి పిల్లలు దాన్ని కామెడీ చేసుకున్న పరిస్థితి. మరి ఇంకా ఆయన దాన్నే పట్టుకెందుకు వేలాడుతున్నాడో అర్థం కావట్లేదు. ఇక అవినీతి అంటే అవినీతికి ఎవరు పేటెంట్ ఆంధ్రప్రదేశ్లో? గూగుల్ నన్నే చెప్తుంది కదా అవినీతికి ఎవరు పేటెంటో. మరి ఆ అవినీతి తీసుకొచ్చి ఆ మరకలన్నీ సరే చంద్రబాబు నాయుడు మీద వేసే ప్రయత్నం, మీ అక్కస్ తీర్చుకోవడానికి స్కిల్ డెవలప్మెంట్, జైల్లో పెట్టడం అన్నీ వేశారు. తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పు చూసాం. కానీ ఇప్పుడు అమరావతికి తీసుకెళ్ళి ఆ బురద మకిలి అంటించాలనే ప్రయత్నం ఎంత అన్యాయం, ఎంత దారుణం. అక్కడ స్కాములు జరిగిపోతున్నాయట. ఇది బయట పెట్టండి ఒక స్కాము, కోర్టులో వేయండి, సుప్రీంకోర్టులోనో హైకోర్టులోనో ఒక స్కామ్ తీసుకెళ్ళి. అది ఉండదు.
ఎందుకంటే ఏం ఉండవు, మాటలే కదా, 2 గంటలు కూర్చొని చెప్పొచ్చు, మనకు రోడ్డుకు వచ్చిన నెంబర్లు చెప్పొచ్చు, స్కామ్ అనేయచ్చు. స్కామ్కి ఎవరు సార్ ఇక్కడ హక్కుదారు? ఎవరి మనుషులు ఇవాళ జైళ్ళల్లో మగ్గుతున్నారు? లిక్కర్ స్కామ్లో, వేల కోట్ల దందాలో ఎవరి డబ్బులు దుబాయ్లో, ఆఫ్రికాలో, డన్నుల్లో, లేకపోతే హైదరాబాద్ ఫామ్ హౌస్లో బయటపడ్డాయి? లేకపోతే కల్తీ మద్యం చేసి ఎవరు జైళ్ళకి వెళ్ళి బెయిల్ మీద తిరుగుతున్నది? అసలు మీరు కాదా 12 ఏళ్ల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నది? మీరు ఫారెన్ ట్రావెల్ చేస్తే మీ పాస్పోర్టు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, మీ నెంబర్లు ఇవ్వాలి. కోర్టు అనుమతి లేకుండా మీరు వెళ్ళడానికి లేదు. ఎవరి ఆస్తులు, వేల కోట్ల ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ. కోర్టు ఆదేశాల మీద, ఉద్యోగులు అడిగిన రిక్వెస్ట్ మీద దయాదాక్షిణ్యాలతో మీ మీడియా సంస్థలను అడవట్లేదా? ఎందుకు ఇవన్నీ ఫ్రీజ్ అయ్యాయి? ఎందుకు ఆస్తులన్నీ అటాచ్ అయ్యాయి? అందరికీ తెలుసు కదా, ఇవి ఓపెన్గా పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నాయి కదా. క్విడ్ ప్రోకోలో ఎన్ని వేల కోట్ల ఆస్తులు అటాచ్ అయ్యాయి అని దర్యాప్తు చేసిన అధికారులే చెప్పారు కదా ఓపెన్గా, పబ్లిక్గా. సో ఈవేళ మీ చరిత్ర అంతా తీసుకొచ్చి దాన్ని ఇంకొకళ్ళకి రుద్దడానికో లేకపోతే ఇంకొక ప్రాంతానికి రుద్దడానికో ఎందుకు ప్రయత్నం చేస్తారు? చేసినా నిలబడదు. అందుకే అంటారు కదా, ఉల్టా చోర్ కొత్త వాళ్ళ సామెత ఉంది కదా, అట్లాగే ఉంది జగన్ గారి వ్యవహారం. అదిగో ప్రబుద్ధులు అంటే నేర మేధావులందరూ మీ దగ్గరే ఉన్నారు. అదేంటో విచిత్రంగా మొత్తం ప్రపంచంలో ఇంత నేర ఇలా చెయ్యాలి అనే ఒక మేధావులు ఎవరినో ఉంటే వాళ్ళందరూ మీ బ్యాచ్లే, వైసీపీలోనో లేకపోతే మీ సంస్థల్లోనో ఇంకో చోట ఉన్నారు. మరి మీరు వచ్చి వాళ్ళ ప్రజలకు ఏం చెప్తారు? ఎవరి మీద మీరు నిందలేస్తారు? 2 ఏళ్ళు అవ్వకుండానే 23 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగి కొన్ని లక్షల కోట్ల గ్రౌండింగ్ అయ్యి లక్షల కోట్లతో గూగుల్, రిలయన్స్ లాంటి పెట్టుబడులు వస్తూ ఉంటే రాజకీయంగా ఇక మీకు మనుగడ ప్రశ్నార్థకం అయిపోయి కుదేలైపోతాను మీ పార్టీని కాపాడుకోవడానికి చేసే ఈ విన్యాసాలు ప్రజలకు అర్థమైపోయాయి. నోట్ దిస్ పాయింట్. ఇంకా కొత్తగా ఏమైనా ట్రై చేయండి. సో ఇక పెట్టుబడుల గురించి, తర్వాత ఇంకా సోషల్ మీడియా గురించి ఆయన చాలా అంశాలు మాట్లాడాడు. సోషల్ మీడియా, పెట్రోల్ ప్రైసులు, విమెన్ సేఫ్టీ, గంజాయి, ఇసుక మాఫియా, గొడ్డళ్ళు, కల్తీ మద్యం, ఒక్కొక్క పాయింట్ నేను తీసుకుంటే ఒక సబ్ హెడ్లైన్ పెడితే ఒక్కొక్క దాని మీద 10 నిమిషాలు మాట్లాడొచ్చు. అంతుంది నిర్వాహకం మనం చేసింది. ఏదో సానుభూతి కార్డు వాడుతున్నాడు, అన్ని విధాలా మేమే దెబ్బతిన్నామని. ఏం దెబ్బతిన్నారు మీరు? నిన్న ప్రెస్ మీట్ అయిపోయి మీరు పెట్టిన ఎక్కడికి వెళ్ళారు? మీరు ఎక్కడ ప్యాలెస్లు ఉన్నాయి, ఎక్కడ వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి మనకి? ఇవన్నీ తెలిసినవే కదా ప్రజలకి. ఒకసారి మీరు అమ్మగారి కార్డు ఉపయోగించారు, ఒకసారి చెల్లెలు గారి కార్డు ఉపయోగించారు. ఆ చెల్లెలే మిమ్మల్ని ఎన్ని మాటలు అందాయి? ఎవరు అనని మాటలన్నీ షర్మిల అంది మిమ్మల్ని, ఆవిడ బయటకు వచ్చి. ఇంకో చెల్లెలు సునీతారెడ్డి, ఆవిడ కాళ్ళు ఇడ్చుకుంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు మీరు చేసిన పనికి. ఎవరికి తెలియనివి జగన్మోహన్ రెడ్డి గారు ఇవి. సో ఈ ఉల్టా చోర్ కథ అంటే 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అనుయాయులు లేకపోతే నాయకుల పేరుతో ఆయన ముఠా, ఆయనకు సంబంధించిన మనుషులు చేసిన నిర్వాకాలు ఇప్పటికీ ఉన్నాయి కదా, కోర్టులో ఉన్నాయి కేసులు. వాళ్ళు వెళుతున్నారు, డోర్ డెలివరీలు ఉన్నాయి, లేకపోతే కులము మతం పేరుతో చేసిన చర్యలు ఉన్నాయి, ఇవాళ కూడా ఉన్నాయి. ప్రజలను రెచ్చగొట్టడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు. ప్రాంతము, కులము, మతము, ఈ 3 ప్రధానమైన కార్డులు వాళ్ళు వాడుకునేది. ఇప్పుడు నేను కొత్తగా ఏదో సానుభూతి యాంగిల్ తీసుకొస్తున్నారు, అన్ని విధాలా నష్టపోయామని. మీ వల్ల నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కదా జగన్మోహన్ రెడ్డి గారు. పెట్టుబడులు లేక, ఆదాయాలు లేక, ఉద్యోగాలు లేక యువత మళ్ళీ పొట్టపట్టుకుని వేరే చోటకు పారిపోయి, లేకపోతే మీరు చదువుకున్న వాళ్ళని 5,000, 3,000 ఉద్యోగాలకే ఇదే పెద్ద ఉద్యోగం అనుకోమని, పండగ చేసుకోమని పరిమితం చేసి ఒక తీరని అన్యాయం చేశారు మీరు ఆంధ్రప్రదేశ్కి. మరి ఇవాళ అంత కాన్ఫిడెంట్గా మీరు మళ్ళీ ఎట్లా మాట్లాడగలుగుతారో మరి మీ మనస్సాక్షి ప్రశ్నించుకోవాలి. అంకమరావు గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు. కనపర్తి శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, గాది వెంకటేశ్వరరావు గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు. నమస్కారం వెంకటేశ్వరరావు గారు, శ్రీనివాసరావు గారు, అంకమరావు గారు. వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు మనం ఇంతకుముందు అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మాటలు లేకపోతే ఆయన పార్టీ చేసే చర్యలు. అయితే కొంత విరామం తర్వాత ఆయన ఈ మధ్య ఏదో పెట్టుకున్నారు, నెలకో 2 నెలలకో మనం పిల్లలు ఎగ్జామ్ రాస్తారు చూసారా, అట్లాగా 2 గంటలో 2.5 గంటలో ఉంటుంది అది ఎగ్జామ్ లాగా. ఆయన సెలెక్టెడ్ మీడియా అందరూ ఉండరు అక్కడ, సెలెక్టెడ్ తర్వాత కొన్ని క్వశ్చన్స్ సెలెక్టెడ్గానే ఉంటాయి. అన్న మీ వల్లే విజయ్ గెలిచారంట కదన్నా అంటే, అట్లేముందిలే తమ్ముడు, విజయ్ ఆయనకు ఉండేది ఆయన రాష్ట్రంలో ఆయనకు ఉంటుంది, మన వల్లని కాదు, అట్లా కొన్ని క్వశ్చన్స్ అనమాట. మళ్ళీ ఇలా ఎగ్జాంపుల్ చెప్పాను నేను. సరే అదంతా
డబ్బా కొట్టుకునే బ్యాచ్ పక్కన పెడితే అమరావతి విషయంలో ఇంకా ఆయన మావిగన్ అని మాట్లాడడం, అమరావతిలో ఇప్పుడు ఆయన కొత్తగా తీసుకొచ్చింది ఏంటంటే కొన్నాళ్ళ నుంచి ఎలాగో అమరావతిని ఆపలేడు, అర్థమైపోయింది. ఎందుకని చంద్రబాబు నాయుడు కమిట్మెంట్, ఇవాళ కూటమి కమిట్మెంట్, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కమిట్మెంట్తో పాటుగా మోదీ గారి సహకారం, అదంతా అమరావతి స్పీడప్ అయిపోయింది. ఇప్పుడు దాని మీద బురద జల్లే కార్యక్రమం, విషం చిమ్మే కార్యక్రమం, ఆయన పేటెంట్ ఆయన అవినీతిని అంటగట్టే కార్యక్రమాన్ని ఎట్లా చూడాలి? రిషి గారు మీకు, అలానే అంగమరావు గారికి, కనపర్తి గారికి నమస్కారం. ఏదో న్యూస్ అందరూ కూడా శుభోదయం. నిన్నటి జరిగింది కానీ లేకపోతే అమరావతి గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేదాని గురించి కానీ మేముగా అయితే కూటమి నాయకులు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఒక సెకండ్ కూడా దాన్ని కేర్ చేయం సార్. మాటలో చెప్పాలంటే నిన్న ఆయన ప్రెస్ మీట్ అంతా కూడా మాకు తూచి దాని గురించి అసలు టు ఫ్రాంక్ నేనైతే అసలు నిన్న కూడా వినలేదు, వినాల్సిన అవసరం కూడా మాకు లేదు. అంటే అసలు అంత ఇంపార్టెన్స్ కానీ మీరు ఇవ్వట్లేదు. నథింగ్ సార్, చెప్తున్నాను కదా, మళ్ళా చెప్తున్నా. ఇది కొంతమంది కొన్ని చెప్పినట్టుగా నేను చెప్తున్నాను. వాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రం గురించి కానీ ఇక్కడ జరిగేటటువంటి అభివృద్ధి మీద కానీ లేదు కూటమి ప్రభుత్వంలో మా మీద చేసే ఆరోపణలు కానీ వాటి గురించి మేము ఒక్క నిమిషము కూడా ఆలోచించదలుచుకోలేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఆలోచించవలసిన అవసరం కూడా లే. ఎందుకంటే అవతల వాడు చెప్పే దాంట్లో కొంచెం కాకపోతే కొంచెమైనా కానీ ఉండాలి. ఏదైనా ఆలోచించేటటువంటి విషయం ఏదైనా ఉంటే దాని గురించి ఆలోచించాలి. అవును, ఇవాళ ఆయన మాట్లాడేది మీరు అన్నట్టుగా మావిగాన్ని కానీ లేదంటే అమరావతి రాజధాని గురించి ఏంటంటే ఆయన చెప్పేది ఇంకా ఆయన చెప్తే జనాలు ఎవరు కూడా ఇంట్లో మీరు అన్నట్టుగా సెలెక్టెడ్ మీడియా తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని ఇంట్లో ఏసీలు వేసుకుని కాసేపు ఏదో మాట్లాడి అయిపోగానే మళ్ళీ సాయంత్రానికి ఫ్లైట్ ఎక్కి బెంగళూరు ఆయన గురించి ఎందుకు పెద్ద మనం ఆలోచించాలి? ఇప్పుడు నిర్మాణాలు జరుగుతున్నాయి అమరావతిలో, దానికి ఎంత అవుతుంది అనేది అసలు నీకెందుకు? ఎంత అయితే నీకేంటి పోయింది? ఎంత అయినా అవుతుంది, నేను చెప్తున్నాం, ఎంత అయినా అవుతుంది. అక్కడ నిర్మాణం చేయదంటే ఆయన చెప్పేది ఏంటంటే అక్కడ రెండు డబ్బంతా అక్కడ దుబారా చేసేస్తున్నారు ఒకటి, రెండోది ఇందులో బ్రహ్మాండమైన అవినీతి ఉంది కాబట్టి చంద్రబాబు దీన్ని ముందుకే తీసుకెళ్తాడు అని ఒకటి. ఈ రెండు ఇప్పుడు ఒకటి రిషి గారు 2014-19 మధ్యన విపరీతమైన అవినీతి జరిగింది, ఇన్సైడ్ ట్రేడింగ్, కొత్త పదాలన్నీ కనిపెట్టి రకరకాలుగా మాట్లాడాడు. అవును, 19 to 24 ఎంపీకెళ్ళంతా ఏం చేశారు? ఎక్కడ నిరూపించారు? చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసు కూడా అమరావతి రాజధానికి సంబంధించింది కాదు, గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా. అవును, అంత ఆరోపణలు చేసిన వ్యక్తి దానికి సంబంధించింది కాదు, ఏదో వేరే దాంట్లో తీసుకెళ్లి ఒక నిందారోపణ చేసి గబగబా అరెస్ట్ చూపించారు. ఏంటి వాళ్ళు చేసేది ఇంకా ఇవ్వాలి? అంతకంటే ఇవాళ రాజధాని నిర్మాణం జరుగుతుంది, ఖర్చు అవుతుందండి. ఎవరు పెట్టుకుంటున్నారు ఖర్చు? అది చంద్రబాబు నాయుడు గారు పెట్టుకుంటున్నారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి రైతుల కోసం పెడుతున్నామా? ఎవరి కోసం పెడుతున్నాం? అది ఆంధ్ర రాష్ట్రం కోసం పెడుతున్నాం. అది ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాజధాని కాబట్టి రాజధానికి అవుతుంది. ఇందాక మీరు చెప్పారు, అరే ఈయన ఉందామని కళల కన్నా కట్టుకున్న దానికే 35,000 అని చెప్పారు కదా మీరే. అవును, మీరు చెప్పారు కదా, మీరు చెప్పారంటే ఏం లెక్కలు లేకుండా కాదు కదా, అక్కడ ఉన్నదే కదా వాస్తవం చెప్తున్నాం మనం. మరి కొండ మీద నువ్వు ఉండటానికి నీవు ఏదో 30 సంవత్సరాల కళలు కానీ నువ్వు ఉండటానికి కట్టుకున్న దానికి 35,000 ఖర్చు చేసినటువంటి నువ్వు ఇవాళ వచ్చేసి ప్రజల కోసం అది ఏ చంద్రబాబు నాయుడు గారి కోసమో, ఏ రిషి గారి కోసమో, ఏ కనపర్తి గారి కోసమో, ఏ అంకమరావు గారి కోసం కడతలది. అది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు చెప్పిన 5 కోట్ల ప్రజల కోసం కడుతున్నటువంటి రాజధాని. అది ఆ 5 కోట్లే కాదండి, బయట రాష్ట్రాలు కానీ బయట దేశాలు కానీ ఈ రాష్ట్రం యొక్క రాజధాని ఇంత బ్యూటిఫుల్ గా ఉంది అని చెప్పుకునేటందుకు కూడా కొంత ఉంటుంది. దాన్ని చూసి కూడా రాష్ట్ర అభివృద్ధి ఏంటనేది తెలుస్తుంది. పైగా వెంకటేశ్వర గారు పార్లమెంట్ లో దీని చట్టబద్ధత టైంలో దాదాపు 50 పార్టీల్లో అన్ని పార్టీలు కంగ్రాచులేట్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పి అభివృద్ధి బాగా జరగాలి అని చెప్పి కోరుకుంటే ఈ ఒక్క మనిషి అదే రాష్ట్రంలో నాయకుడు, అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు చేసిన నాయకుడు మరి ఇంత విషపు ఆలోచనలు ఎందుకు అర్థం కాదండి? ఇంకా వాళ్ళ పార్టీనే వాళ్ళ నైజం అంత సార్. నేను అంటున్నది ఇప్పుడు గత 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? మావిగాను గత 5 సంవత్సరాలకు ఏమైపోయింది? నువ్వు అమరావతిని ఒప్పుకోలేదు, మరి ఆ మావిగాను అయితే చేయిపోయావా? ఎవడొస్తున్నాడు అప్పుడు నిన్ను? ఎవరు ఆపలేం కదా, 151 ఉన్నాయి కదా, ఎవరు ఆపలేం కదా, మరి ఎందుకు చేయలేదు పని నువ్వు? అప్పుడే 3 ముక్కలు అట్టన్నావు, వైజాగ్ అన్నావు, కర్నూలు అన్నావు, ఇంకోటి చెప్పావు, రకరకాలు చెప్పావు. జైలొచ్చి మళ్ళీ మావిగానండి. సో అందుకని జనం నవ్వుకున్నారు, మీరట్టుగా మీమ్స్ పెడుతున్నారు, పిల్లలు కూడా నవ్వుకునే స్టేజ్కి వచ్చింది వాళ్ళ. అయినప్పటికీ కూడా ఇంకా కూడా ఎగ్జిస్టెన్స్, నేను జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ పార్టీ అనేది ఒకటి ఉంది అని చెప్పుకునే కార్యక్రమంలో భాగంగా ఎప్పటి నుంచో బెంగళూరు నుంచి ఇక్కడ రావటము, కాసేపు కూర్చుని మాట్లాడటము, మళ్ళా వెళ్ళటము, ఇది తప్పితే ఏముంది వాళ్ళకి? సో
సో అందుకని నేను అందుకే అంది దాన్ని కేర్ చేయాల్సిన అవసరం లేదు రిషి గారు, దాని గురించి మేము పట్టించుకోమని. ఎందుకంటే దాని గురించి ఆలోచన కాదు. ఇవాళ రాజధానిలో శరవేగంగా పనులు చేపించాలి, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కానీ మాకు ఆ రివ్యూసే సరిపోతున్నాయి మాకు అక్కడ. అవును, ఇంకా పూజాకరణ కొంత ఉంది అక్కడక్కడ, అవన్నీ చెయ్యాలి. అవన్నీ చేసేటటువంటి కార్యక్రమాలు మేముంటే ఈయన వచ్చేదో మాట్లాడితే దాని గురించి వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం లేదు, చూడడం కూడా. ఖచ్చితంగా మా ఆలోచన విధానము ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము చేస్తున్న పనికి ఇవాళ ప్రజలందరూ కూడా ఆమోదం ఉంది కాబట్టి ఆ దిశగా మేము వెళ్తాం చెప్తే జగన్మోహన్ రెడ్డి లేదంటే ఆయన అనుకున్నటువంటి ఇంకొకటి ఏం మాట్లాడినా వాళ్ళ గురించి మేము చూచి మళ్ళీ చెప్తున్నాం కదా. మీరు పూచిక పొల్ల వాల్యూ కూడా ఇవ్వట్లేదు, నాకు అర్థమైంది. గణపతి గారు, ఇప్పుడు రైతులు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు కొన్ని, ఈ భూములు పూలింగ్ దీనికి సంబంధించి, అప్పుడు అది వర్కౌట్ కాలేదు. సరే, ఈ 2 ఏళ్లలో ఇంకో నెలపోతే 2 ఏళ్ళు అవుతుంది, అంకమరావు గారు చెప్తారు డేట్లతో సహా. సో ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని ఫెయిల్ అయ్యాయి. ఇక ఆయన ఇది కాదని తట్టబుట్టా సర్దేసుకున్నాడు, ఆయన ఎక్కడో ఉంటున్నాడు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఆంధ్రప్రదేశ్లో మీరు ఇందాక గాది గారు చెప్పినట్టు అయ్యే నేను ఉన్నాను అని అప్పుడప్పుడు గుర్తు చేయడానికి ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అదొకే కానీ ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని ఎందుకన్నానంటే చంద్రబాబు నాయుడు దాన్ని అట్లాగే తీసుకుని డెడ్ లైన్లు పెట్టి టార్గెట్లు పెట్టి అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ చేస్తూ ఉంటే ఎవరి కోసం ఆయన ఉంటాడు అందులో వెళ్ళి ఆ బిల్డింగుల్లో తిరుగుతాడు, లేకపోతే పొద్దు నుంచి రాత్రి దాకా. ఒక అద్భుతమైన రాజధాని ప్రజలకు ఇవ్వాలనే కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కొత్తగా ఇప్పుడు అవినీతి యాంగిల్ తీసుకొచ్చాడు. సార్, అమరావతి ముందుగా ప్యానలిస్టులకి మీకు వ్యూవర్స్కి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. శుభోదయం. ఏం లేదు సార్, అమరావతి ఎప్పుడైతే కేంద్రం రాజధానిగా గుర్తిస్తూ చట్టబద్ధత చేసిందో ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి నానాటికి విషమిస్తుంది. అతని మానసిక పరిస్థితి మామూలుగానే బాగుండదు. ఇది అయిపోయిన తర్వాత పూర్తిగా ఇక ఏం లేదు. అమరావతి అంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం గుర్తుకొచ్చిద్దేమో. మరి గతంలో హైదరాబాద్ అభివృద్ధి అనగానే ఇప్పుడు అక్కడ ప్రత్యర్థి అయిన కేసీఆర్ అయినా, కేసీఆర్ కొడుకు కేటీఆర్ అయినా, ఎవరైనా కూడా చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకుంటున్నారు. అట్లానే ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా హైదరాబాద్లో భారీ ఎత్తున ఆయన నిరసన కార్యక్రమాలు తెలియజేశారు. కాబట్టి ఇక్కడ కూడా అమరావతి అనేది చిరస్థాయిగా చంద్రబాబు నాయుడు గారి పేరు నిలిచిపోతుంది. అది కాకుండా విడగొట్టబడిన రాష్ట్రానికి ప్రథమ ముఖ్యమంత్రి, ఏదో 20 సంవత్సరాల ముఖ్యమంత్రి 4 సార్లు, ఇవన్నీ రికార్డ్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఏదో ఒక రూపేణ అమరావతి రాజధానిని అక్కడి నుంచి తరలించాలి. అతని ఉద్దేశం అది. మొట్టమొదటిప్పుడు ఆయన 3 సార్లు మాట తప్పి మడని తిప్పాడు. 2014లో ఏం చెప్పాడు? అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు, 30,000 కాదు ఇంకా చాలా కావాలి, ఇక్కడ చాలా చెయ్యాలి, రాజధాని కట్టుబడినా నా ఇల్లు, ఇక అవన్నీ పాత రికార్డు, నా ఇల్లు ఇక్కడే ఉంది అని వాళ్ళ రోజా కానీ వీళ్ళందరూ చెప్పారు. ప్రజలు నమ్మి, వాళ్ళ కార్యకర్తలు కూడా నమ్మి ఓటేశారు. సరే, అయిపోయింది. ఆయన అది అన్నాడు, ఇదన్నా ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నాడు. చంద్రబాబు నాయుడు గారి మీద చెయ్యని ఆరోపణలు లేవు. రాజధాని 2019 అధికారంలోకి వచ్చిన వెంటనే నేను దక్షిణాఫ్రికా మోడల్ రాజధానికి వెళ్ళిపోతా ఉన్నాను. 3 రాజధానులు ఉన్నాయి అక్కడ. నేను 3 రాజధానులకు వైజాగ్ వెళ్ళిపోతా ఉన్నాను. నేను 2024 గెలవంగానే కూడా నా ప్రమాణ స్వీకారం వైజాగ్లో ఉంటుందని చెప్పాడు. అవును, ఎంత ఇబ్బంది పెట్టాడండి మహిళలను అక్కడ. ఎంత దారుణంగా. ఇప్పుడు వాళ్ళు దాదాపు 90-80 మంది ఆ నిర్ణయం చూసి, ఆ నిర్ణయానికి చూసి వాళ్ళు చనిపోయారు. ఆ రైతులు, ఏది పొలాలు ఇచ్చిన రైతులు చనిపోయారు. మరి వాళ్ళని ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు పేరుతో, చంద్రబాబు నాయుడు గారు ఉన్న నమ్మకంతో ఎక్కడా లేని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మరి ఆయన నమ్మి వాళ్ళు పొలాలు ఇస్తే రెచ్చగొట్టాలని చూస్తే ఒక్క రైతు ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడారా? లాస్ట్ 19 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారిని నమ్మించాం, ఆయన మోసం చేశాడు మమ్మల్ని, ఇట్లా చేశాడు, అట్లా ఒక్క రోజు ఒక్క రైతు మాట్లాడా? అది కదా క్రెడిబిలిటీ అంటే, అది కదా. మరి అది ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని ఆయన 2024లో రాగానే మరి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మోడీ గారి సహకారంతో మరి కేవలం 2 సంవత్సరాల్లో లక్షల కోట్లు ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేస్తా ఉంటే, ముబ్బడిగా కేంద్ర ప్రాజెక్టులు రాష్ట్రంలో కొత్త వైజాగ్, ఇటు కర్నూలు, కడప, అసలు ప్రాంతాల వారీగా డీసెంట్రలైజేషన్, ఈ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉంటే
అరే అమరావతిలో కట్టడాలు ఎందుకు, అమరావతిలో ఇన్ని కట్టడాలు ఎందుకు, దాని రేట్లు తేడా ఎక్కడ ఉంటుంది? ఇక్కడ అమరావతిలో రాజధానిలో వేసే రోడ్లకి 6 లైన్ రోడ్లు ఉంటాయి, పక్కన కేబుల్స్ వేస్తారు, వాటర్ ఇయ్యేస్తారు, ఖచ్చితంగా వేరియేషన్ ఉంటది. నువ్వు ఏదో పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడతా. అసలు నిన్న నువ్వు వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు అసలు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ అందరూ మీ వైసీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు అంటే మనకి 30-40% లాస్ అంటున్నారు. మాడు మాడు వాళ్ళే మరోసారి మాడు పగులుతుంది అనుకుంటున్నారు. వాళ్ళు భయపడిపోతా ఉన్నారు ఎక్కడ ట్రోల్ అవుతా. అసలు నిన్న ఏమన్నా అర్థం ఉంది సార్? ఆయన దాదాపు ఒక 20-30 పేజీలకు రాసుకొచ్చి మాట్లాడాడు. అవును, అసలు వాళ్ళ బాబాయ్ హత్య అన్నాడు, వాళ్ళ అసలు బాధితులు మేమంటాడు. చాలా విచిత్రం. కడప జిల్లా పులివెందుల ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. అసలు రాజారెడ్డి హత్య ఏంది, రాజశేఖర రెడ్డి గారి మరణం ఏంటి, వివేకానంద రెడ్డి హత్య ఏంది, ఎవరిని అడిగినా మళ్ళీ ఇప్పుడు మనం టైం వేస్ట్ తప్ప ఏమన్నా ఉందా అక్కడ? వీళ్ళు కాకుండా సామాన్యులు ఎంతమంది చంపారు మీరు? అరే త్రివేణి స్టీల్ ఫ్యాక్టరీ ఎండి మురళీధర్ రెడ్డి, ఆయన మైసూరారెడ్డి బంధువుని ఎంత హత్య చేశారు అతన్ని? అరే మీరు మీ తాత సూపర్వైజర్ గా చేరి పార్ట్నర్షిప్ ఇవ్వలేదని చెప్పేసి చేనేత వర్గానికి చెందినటువంటి వెంకట నరసయ్యని హత్య చేశారా లేదా? మరి ఆ హత్యకి రిటాలియేషన్ గా వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి మీద అసెంబ్లీ సచివాలయంలో హత్యా ప్రయత్నం చేస్తే పక్కనే ఉన్నటువంటి మైనింగ్ ఎంప్లాయ్ ప్రసాద్ అని కుప్పగూలిపోయాడు, ఎమ్మటి చనిపోయాడు. ఈయన పంచ ఎగబట్టుకొని సెక్రటేరియట్ బాత్రూమ్ లో దాక్కున్నాడు. మళ్ళా జూబ్లీహిల్స్ అక్కడ ఖైరతాబాద్ పోలీసులు వచ్చి తలుపు తీయండి అంటే అప్పుడు కానీ తలుపు తీయరా. అది కేసు నెంబర్ కూడా 145 ఎంతో ఉన్నది అది. అరే ఎన్ని నేరాలు మీరు చేసింది, ఎన్ని ఘోరాలు. ఏదో వెనక చెప్తారు సార్, ఏదో పెద్దలు చేసిన పాపాలు పిల్లలకు చుట్టుకుంటాయని. రాజారెడ్డి గారు చేసిన పాపాలు రాజశేఖర రెడ్డి గారికి, జగన్ రెడ్డికి చేసింది, వివేకానంద రెడ్డి గారు ఏంటి హత్యలేంది? మీ ఇంట్లో ఒక సంతోషం, ఒక ఇది ఉన్నదా? ఒక్క ఫంక్షన్కు నువ్వు వెళ్తావా? నువ్వు మహా వెళ్తే ఎక్కడంటే మీ పార్టీ కార్యకర్తలు ఎవరన్నా పెళ్లిళ్ళు అయితే పోతావు, పోయి అక్కడికి పోయి ఏదో 2 అక్షంతలు వేస్తావు, చావులకెళ్ళి నవ్వుతా ఉంటావు, విచిత్రంగా నవ్వుతా ఉంటావు. నీ మనస్తత్వం ఏంటో అర్థం కాదు. మరి కుటుంబ సభ్యుల ఫంక్షన్లకు అసలు నువ్వు వెళ్ళే ప్రసక్తి లేదు. నీ తల్లి దూరం, నీ చెల్లి దూరం. ఒకే వేదిక మీద వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ సునీత నీ పెళ్లి అయ్యింది, 2 పెళ్లిలు ఒకే రోజు చేశారు అనుకోని. అటువంటి నీ చెల్లెల్ని నువ్వు ఇవాళ ఎక్కడ పెట్టావు? ఆమె అల్లోరామా పుట్టిన రక్తం పంచు పుట్టిన చెల్లెలే ఆయన మీద అన్న మాటలు ఇంకెవరు అనలేదు కూడా. ఇలాంటి అన్నయ్య అనలేదు సార్. ఇలాంటి అన్న ప్రపంచంలో ఏ చెల్లికి ఉండకూడదని చెప్పింది ఆమె. అంతకన్నా ఇంకో రాజకీయ నాయకుడు అయితే ఉడేనే కదా. మొన్న ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుండెపోటు వచ్చింది, నీకు రావాలి గుండెపోటు. నిన్న చాలా అన్యాయంగా మాట్లాడాడు. అంటే ఆయనకి స్థాయి దాని గురించి కాదు కానీ ఒక ముఖ్యమంత్రిని, ఒక మాజీ ముఖ్యమంత్రి గుండెపోటు చచ్చిపోతాడు కల్లో రోడ్డు మీద చంద్రబాబు నాయుడు గారిని కాల్చాలన్నాడు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఉరి తీసిన పాపం లేదన్నాడు. ఇప్పుడు ఇన్ని మాట్లాడావు. మళ్ళీ నిన్న ఆయన వయసు గురించి కూడా మాట్లాడాడు. నీకు ఇప్పుడు 75 ఏళ్ళు, నీకు 77 అన్నాడు, 2 ఏళ్ళు పెంచేసాడు ఆయన. 76 అయితే 77 ఏళ్ళు. వచ్చే ఎన్నికకి ఏమవుతుందో అని ఎందుకో మరి అది తప్పు కదా అట్లా మాట్లాడడం. అట్లా కూడా కాదు సార్. అసలు తత్వం ఏంటంటే ఫ్యాక్షన్ మనస్తత్వం. రోసయ్య గారు వాళ్ళ నాన్నకి ఎంతో ఇది అసెంబ్లీలో అన్ని విధాల ఆదుకుంటాం గానీ అంతే ఎంతో వాడిద్దరూ చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు, చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. అరే ఆయన చనిపోతే కనీసం ఇంటికెళ్ళి పరామర్శించటం గానీ, ఆయన ఫోటోకి దండేయటం గానీ ఈ రోజు కూడా జరగలేదే. ఎందుకు కోపమేమో. అసలు అది కూడా కాదు కదా సార్. ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు ఈ పులివెందుల గోండాలందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి కులం పేరుతో దూషించారు ఆయన్ని, వేశారు ఇంటి మీద. భూమా నాగిరెడ్డి నీ బంధువు, భూమా నాగిరెడ్డి, భూమా అఖిల ప్రియ, ఆమె రాజకీయ పార్టీలో బంధువులు రకరకాల పార్టీల్లో ఉంటారు. భూమా అఖిల ప్రియ పార్టీ మారిందని చెప్పేసి ఆయన చనిపోతే సంతాప తీర్మానాన్ని బహిష్కరించి బయటకు వెళ్ళినటువంటి నీచుడివి. అసలు నిన్ను ఏ విధంగా లెక్క, నువ్వు రాజకీయ నాయకుడివా? అసలు నేను నువ్వు మాట్లాడు. అమరావతికి చట్టబద్ధత వచ్చేసి పనులన్నీ వేగంగా జరుగుతూ వెళ్తూ ఉంటే కూడా ఇప్పటికే ఆయన ఇంకా ఈ మావిగాని ప్రతిపాదన ఇంకా ఏదో మార్చాలి అన్నట్టుగా మాట్లాడడం, అంటే అదే గొప్ప ప్రతిపాదన అన్నట్టుగా నేను మాట్లాడడం కూడా మనం చూసాం. అంటే మళ్ళీ అమరావతిని 0 నుంచి మొదలు పెట్టాలి, ఇక్కడ ఇంత ఖర్చు అయిపోతుందని. ఆ రేట్లు అయితే ఎక్కడ ఆయన ఇష్టం, ఆయన నోటుకు వచ్చిన రేట్లు చెప్పాడు స్క్వేర్ ఫీట్కి.
ఇందాక ఆయన అన్నారు చంద్రబాబు నాయుడు ఒకవేళ కడితే ఇప్పుడు హైదరాబాద్ విషయంలో ఎలా అనుకుంటున్నారు, అక్కడ నిజంగానే అంత కీర్తి కండూతి ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలంటే మరి ఆయనే కట్టాలి కదా. పోనీ ఒకటి కాదు, ఆ మూడో ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఏంటి అసలు ఆయన ప్రాబ్లం? మళ్ళీ నిన్న ఆయన సానుభూతి కోణం తీసుకొస్తున్నాడు. ఇంతకుముందు కూడా ఒకసారి అన్నాడు, నిన్న ఎక్కువగా అన్నాడు మేము బాధితులం, మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని. ఏం స్ట్రాటజీ అంటారు? ముందుగా రిషి గారు, మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, మిత్రులు గాదే వెంకటేశ్వరరావు గారికి, కనపర్తి శ్రీనివాసరావు గారికి, వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. ముందుగా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకొని అతని నేపథ్యం గురించి మాట్లాడిన తర్వాత మనం అమరావతి విషయానికి వద్దాం. ఎందుకంటే ఇప్పుడు చాలా అవసరం ఋషి గారు. ఈనాటి యువతరానికి ఇందాక గాదే వెంకటేశ్వర గారు వద్దన్నా కూడా ఎందుకు దాని గురించి మళ్ళీ సృష్టిస్తున్నాను అంటే, ఈనాటి తరానికి అతను చెప్పే అబద్ధాలు, అతను చెప్పే సానుభూతి విషయాలు నిజమని నమ్మే ప్రమాదం ఉంది. తెలియాలంటారు, నిస్సందేహంగా తెలియాలి. ఎందుకంటే రాముడి గురించి తెలియకపోయినా తప్పు లేదు, అర్థమైందండి. రావణాసుల గురించి తెలియాలి, ఋషుల గురించి తెలియకపోయినా పర్లేదు, రాక్షసుల గురించి తెలియాలి, హంతకుడి గురించి తెలియాలి. ఎందుకంటే వాళ్ళ నేర చరిత్ర తెలిస్తే కనీసం అది చరిత్రలో అంటూ ఉంటే వాళ్ళ గురించి మిగిలిన వాళ్ళకి అర్థమైతే, ఇప్పుడు వచ్చే తరానికి అర్థమైతే, వాళ్ళు చెప్పే విషయాలను అర్థం చేసుకొని వీళ్ళు ఇంత నీచులై ఉండి, ఇంత దుర్మార్గులై ఉండి ఈ విధంగా చేసి సంపదని, రాష్ట్ర సంపదని కొడుకు కోసం, రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఒక్క కొడుకు కోసం రాష్ట్ర సంపదని అన్ని లక్షల కోట్ల రూపాయలు దోచిపెట్టి, వాళ్ళ మనుషులకి వేల ఎకరాలు దోచిపెట్టి, ఎదురు తిరిగి ప్రశ్నించే వాళ్ళను ఏ విధంగా చంపేసి రాష్ట్రం తన చెప్పు చేతుల్లో పెట్టుకొని ఎన్నికల్లో ఎప్పుడు వాళ్ళే గెలిచే విధంగా చేసుకోవడం కోసం అతను ఏ విధంగా పునాదులు వేశాడు, దానికోసం అని చెప్పిన అతను మహాత్ముడని చెప్పి ప్రజలను నమ్మించడం కోసం ప్రజలకి తాయిలాలు ఏ విధంగా ఇచ్చాడు, ఆ విషయంలో రాష్ట్ర సంపదని కొడుకు ఎలా దోచిపెట్టాడనే విషయాల్ని నిస్సందేహంగా చెప్పాలి ఈరోజు ప్రజలకు కూడా. ఎందుకంటే గాదే వెంకటేశ్వరరావు గారి గురించి నాకు, మేమంతా ఒకే ప్రాంతం కాబట్టి ఆయన మనస్తత్వం గురించి నాకు కూడా తెలుసు. ఎందుకంటే ఆయన ఏకాడికి రాజకీయాల ప్రక్షాళన చేయాలని, రాజకీయాల సమూల మార్పులు తీసుకురావాలని, అవినీతి లేని యొక్క పరిపాలన, ప్రజాప్రతినిధులు కావాలని ఆయన పాపం మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఆ విధంగా ముందడుగు వేస్తానే ఉంటాడు. సహజంగానే ఏ సభ అయినా, ఏ వేదిక అయినా కూడా ఆయన ఏ విధంగా స్పందిస్తాడు అంటే, అక్కడ ఉన్నటువంటి విషయాలు ఆయన పట్టించుకోడు. తన మనసులో మాటని, నాయకులు ఎలా ఉండాలి అని చెప్పి ముక్కుసూటిగా చెప్పేసిన వ్యక్తి. అలాగే ఇప్పుడు కనపర్తి శ్రీనివాసరావు గారు పాపం 34 కేసుల్లో ఇరుక్కొని ఇప్పటికీ దాని గురించి ఏ విధంగా ఉన్నాడో తెలుసు. ఆనాటి 2019 నుంచి 2024 వరకు ఆనాటి ప్రభుత్వ పాలకుల యొక్క వేధింపులకు సంబంధించి మరి ఇవన్నీ ప్రజలకు తెలియాలా వద్దా? రాజారెడ్డి అనే అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, అతని యొక్క ఏంటి, ఏ విధంగా గనుల యజమాని అయ్యాడు, వెంకట నరసయ్య అనే వ్యక్తిని చంపి ఆ గనులు స్వాధీనం చేసుకున్న తర్వాత ఇందాక కనపర్తి శ్రీనివాసరావు గారు అన్నట్టు ఇక్కడ హైదరాబాద్లో సచివాలయం దగ్గర రాజశేఖర రెడ్డిని కాల్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ విషయంలో ఆయన పక్కన ఉన్న అతను చనిపోతే ఇతను అప్పటి నుంచి మొదలుపెట్టి, నేను ప్రత్యక్షంగా కనుక దీంట్లో పాల్గొంటే నాకు చెడ్డ పేరు వస్తుంది, నా మీద టార్గెట్ చేస్తారు కాబట్టి అతను చెయ్యాలనుకున్న ప్రతి పని, అతను చంపేయాలనుకున్న ప్రతి వ్యక్తి గురించి తండ్రి చేత చేయించి ప్రజలందరి దృష్టిలో రాజారెడ్డిని దుర్మార్గుడిగా చేసి రాజశేఖర రెడ్డి నాయకుడిగా చిత్రీకరించుకోవాలని చెప్పని ప్రతిసారి అసమ్మతిని రేకెత్తిస్తూ తను ముఖ్యమంత్రి కాబోతున్నానని భ్రమలు కల్పించేసి ఆ ఏరియాలో తిరుగులేని నాయకుడిగా ఎదగటానికి అతను చేసినటువంటి వ్యూహంలో బలిపశువులైనటువంటి వ్యక్తులు ఇద్దరు. మొట్టమొదటి వ్యక్తి రాజారెడ్డి, రెండో వ్యక్తి వాళ్ళ తమ్ముడు వివేకానంద రెడ్డి. ఓకే, వాళ్ళ యొక్క ముగ్గురు మనస్తత్వాలు ముడిపెట్టి ముగ్గురు కలిసి ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ గమనించుకోండి మీరు, 3-in-1 వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళ రాజకీయ చరిత్ర ఏంటి, వాళ్ళ జీవన విధానం ఏంటి, ఏ విధంగా వచ్చారనే దాని కనుక మనం కనుక గమనించుకుంటా ఉంటే, ఉమేష్ చంద్ర గారు ఎస్పీగా ఉండంగా ఈ రాజారెడ్డి అనే వ్యక్తి కడప జిల్లాలో కూడా అడుగు పెట్టడానికి వీల్లేని విధంగా అతను బెంగళూరులో నివాసం ఉన్నాడు. అది అతని చరిత్ర. ఈ రోజు అతని గురించి చెబుతున్నారు. అతను చనిపోయిన రోజు, నిన్న పార్థసారథి రెడ్డి మన దాంట్లోనే వివరంగా చెప్పడం కూడా జరిగింది. అతను చనిపోయిన రోజు, చనిపోయాడన్న సంగతి తెలిసిన తర్వాత రాయలసీమలో ప్రాంతాలకు అతీతంగా అతని బాధితులు అందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళు ఏ విధంగా వేడుక చేసుకోవాలో చేసుకున్నారు.
మరి అతను అంత గొప్పవాడైతే వాళ్ళు ఎందుకు వేడుక చేసుకుంటారు? మరి మేము- అతను బాధితులు మా కాబట్టి. తాత మా నాన్న ఇప్పుడు నేను బాధితుడు అంటున్నాడు ఆయన. ఆహా, ఎవరు అదే బాధితులు. స్క్రీన్ ప్లే రివర్స్ చేసేసాడు ఆయన. స్వాతంత్ర సమరయోధులు అని చెబుతున్నాడు. అట్లా కాదండి, ఆయన వాళ్ళ తాత ముత్తాతలు స్వాతంత్ర సమరయోధులుగా చేసేసి స్వాతంత్ర సమరయోధులుగా వాళ్ళు తాళపత్ర గంధాన్ని తీసుకొని పింఛన్లు తీసుకొని వాళ్ళ ఆస్తులు త్యాగం చేసేసి గుడులు కట్టించి బడులు కట్టించేసి వాళ్ళు రహదారులు నిర్మించేసి బావులు తవ్వించేసి వాళ్ళు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారా? తన యొక్క ప్రత్యర్థి యొక్క బలాబలాలను దృష్టిలో పెట్టుకొని తన తండ్రిని చంపారు కాబట్టి రేపు పొద్దున తను ముఖ్యమంత్రి కావాలి అంటే మళ్ళీ ఫ్యాక్షన్ పోతాన్ని కనుక లేపితే తనకి తన కొడుక్కి ప్రమాదం అని భావించేసి దాసోహం అనే వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఇది గుర్తుంచుకోండి. అతను తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా మారాడు. నరం లేదని చెప్పన్నాడు. ఎప్పుడైతే అధికారం చేతిలోకి వచ్చిందో తనకు అడ్డుపడుతున్న ప్రతి వాళ్ళను కూడా తొలగించి పరిటాల రవి లాంటి వ్యక్తులను కానీ మిగిలిన వాళ్ళని కానీ నిస్సందేహంగా హత్య చేయించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఒక ప్రణాళికాబద్ధంగా తన కొడుక్కి తనకి రాజకీయంగా ఎదురు నిలబడకూడదు రాయలసీమలో అనే ఉద్దేశంతో ఆ ప్రాంతంలో వాళ్ళని ఒక్కొక్కళ్ళు తొలగించుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి. దానికోసం అని చెప్పని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే రామారావు గారు 1983లో రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి మనం చూసుకుందాం. 83 నుంచి 89 వరకు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి, 2014 నుంచి 2019 వరకు విభజిత ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి. ఆ మధ్యలో వచ్చినటువంటి 4 పర్యాయాలు 4 సార్లు అంటే 1989 నుంచి 94 వరకు 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రం పరిస్థితి ఏంటి, లేదా 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి అనేది కనుక మనం ఒకసారి పరిశీలిస్తే డేటా తీసుకుని మాట్లాడితే అందరి విషయాలు ఏమేమి జరిగింది. వాళ్ళ పార్టీలో చెన్నారెడ్డి గారిని దించడం కోసం నర్రమేధం సృష్టించినటువంటి వ్యక్తి ఎవరు? హైదరాబాద్ నగరంలో మత కొల్లాలను సృష్టించిన వ్యక్తి ఎవరు? వంగవీటి మోహన్ రంగా గురించి చెప్పాడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా చేస్తుంది ఏం లేదు, ఆ లెగసీనే కంటిన్యూ చేస్తున్నాడు అంటారా మీరు, లేదా ఇంకా అంతకన్నా ప్రమాదకరం అంటారా? అంతకన్నా ప్రమాదకారి, అంతకన్నా ఎక్కువ చేస్తున్నాడు అనే విషయాన్ని చెబుతున్నాను. అతను నేను శాంతమూర్తి అని చెబుతున్నాడు కదా, గౌతమ్ బుద్ధుడు అని చెబుతున్నాడు కదా, ఈ రోజు మహాత్మా గాంధీ అని చెప్పుకుంటున్నాడు కదా. డాక్టర్ సుధాకర్ గారిని ఆ విధంగా అమానుషంగా నడి రోడ్డులో పెడరెక్కలు విరిచికట్టి నడి బజార్లో కూర్చోబెట్టినప్పుడు శాంతమూర్తి అన్నవాడికి ఏమన్నా చలనం వచ్చిందా? లేదంటే తోట చంద్రయ్యని నడి బజార్లో పేక కోసి చంపినప్పుడు ఇది తప్పు, మనం శాంతమూర్తులం, మన పార్టీ సిద్ధాంతం ఇది కాదని చెప్పి ఏదైనా చెప్పాడా? నందం సుబ్బయ్య ఇలాంటి వాళ్ళు లెక్కేసుకుంటే చివరికి దళిత డ్రైవరు సుబ్రహ్మణ్యాన్ని వాళ్ళ ఎమ్మెల్సీ చంపి ఇంటికాడ తీసుకెళ్లి డెలివరీ చేస్తే తప్పు చేశావు ఎమ్మెల్సీ నువ్వు అనంతబాబు నువ్వు, కాబట్టి నేను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాను, నీ ఎమ్మెల్సీని రిజైన్ చెయ్యి అని చెప్పని ఏమన్నా మాట్లాడా? తన అక్కని ఎందుకు వేధిస్తున్నారు అని చెప్పని అమర్నాథ్ గౌడ్ అనే 15 సంవత్సరాల కుర్రవాడు 10వ తరగతి చదువుతున్న కుర్రవాడు ప్రశ్నిస్తే అతను నోట్లో గుడ్డలు గుక్కి చేతులు కాళ్ళు కట్టేసి పెట్రోల్ తోటి సజీవ దహనం చేశారు. నువ్వు ఉంటున్న ప్రాంతానికి 70-80 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రేపల్లె ప్రాంతంలో ఏమైనా స్పందించావో, వాళ్ళని పరామర్శించావా? ఆయన లా అండ్ ఆర్డర్ గురించి, ఉమెన్ సేఫ్టీ గురించి, గంజాయి గురించి, వీటి గురించి మాట్లాడతాడు ఆయన. కల్తీ మద్యం అట్లా కాదు, ఆయన రాంగలోనే ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ప్రతిపక్షంలో కూర్చోంగంలోనే ప్రతిపక్ష నేత కాపోయినా కూడా ఎవరిని సందర్శించాడు? తెనాలి వెళ్ళాడు, అవును, వెనుకొండ వెళ్ళాడు. అవును. ఇవి మరి ఇవన్నీ చేసి ఎవరు ప్రోత్సహిస్తున్నాడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు? ఈ రోజు వరకు ఏదైనా విపత్తులు సంభవించినా, ఏదైనా కార్యక్రమాలు సంభవించినా, ఒక విషయం చెబుతాను రుచి గారు, మిగిలిన విషయాలన్నీ తీసి పక్కన పడేద్దాం. ఒకే ఒక విషయం గురించి చెబుతాను. ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ అనేది వచ్చింది విశాఖపట్నానికి. భారతదేశంలో ఇంతవరకు అంత పెట్టుబడి విదేశాల నుంచి ఎప్పుడు రాలేదు. మరి ప్రపంచంలో గూగుల్ సంస్థ అమెరికాను కాదని ఒక దేశంలో పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళకి కనపడింది భారతదేశం. భారతదేశంలో వాళ్ళకి అనువైన రాష్ట్రం ఏందని చెప్పి ఎత్తుకుంటే వాళ్ళకి కనపడింది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి అనువైన ప్రదేశం ఏందనుకుంటే కనపడింది విశాఖపట్నం. ఎందుకు కనపడిందంటే తూర్పు తీర ప్రాంతంలో 12 దేశాలకు కనెక్టివిటీ కాబట్టి అనువైన ప్రదేశంగా కనపడి అక్కడికి వచ్చేవాళ్ళు ఏర్పాటు చేస్తే ఆంధ్రులు అనేవాడు ప్రతి వాడు కూడా రొమ్ము విరుచుకొని దమ్ముగా చెప్పుకోవాలి, మా రాష్ట్రానికి ఇది వచ్చింది అని చెప్పని, మా భారతీయుడు అనేవాడు మా దేశానికి ఇది వచ్చిందని చెప్పుకోవాలి. నువ్వు ఈరోజు ప్రతిపక్ష నేత కాకపోయినా 11 స్థానాలతోటి మీరే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి
స్వాగతించి నా రాష్ట్రం బాగుపడుతుందని చెప్పాల్సినటువంటి వ్యక్తివి నువ్వు. దాన్ని ముందుగా వాళ్ళ మనుషుల చేత అది మేమే దానివల్ల వస్తే ఏమవుతుంది, ఓ షెడ్ వస్తుంది, 10 మందికి ఉద్యోగాలు వస్తాయి, పొల్యూషన్ ప్రాబ్లం వస్తుంది, ఇవన్నీ చెప్పి అది వచ్చిన తర్వాత దాని విషయాలు అందరికీ అర్థమైన తర్వాత తనొచ్చి అది కూడా 70,000 కోట్లతోటి ఆదాని గారితో 2018లో చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసుకుంటే దాన్ని కాదని భూముల్ని కుదించేసి బేరం ఆడి 15,000 కోట్ల రూపాయలకు కుదించిన వ్యక్తి ఇతను ఈ రోజు దాని గురించి మాట్లాడుతున్నాడు. నాకేంటని అడిగాడు, సింపుల్ గా అన్నాడు. ఇంకోటండి, ఇక్కడ అమరావతి గురించి మీరు మాట్లాడారు కదా, 1631 రోజు అమరావతి రైతుల యొక్క పోరాటం ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేది. సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు అనమాట. 29 గ్రామాల్లో 34,243 ఎకరాలు భూములు రాష్ట్ర రాజధాని కోసం ఇచ్చి వాళ్ళు చేసిన పోరాటం ఈ రోజు స్ఫూర్తిదాయకం. తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే ప్రతిపక్ష నాయకులు దాని గురించి వాళ్ళు ఈ రోజు మదన పడుతున్నారు అంటే, చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు అంటే ఒకే ఒక కారణం. ఈ రోజు అమరావతి నిర్మాణం పూర్తయిపోతే, మీరన్నట్లు అమరావతి నిర్మాణం పూర్తయిపోయినట్టయితే ఈ రోజు జరిగిన పరిణామాలకి మనకి ఎంత ఆదాయం వచ్చిండేది. పోలవరం కనుక పూర్తయిపోతే 2021 నాటికి ₹1,00,000 ఈ పాటికి ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరిగేది విద్యుత్ వల్ల. దీన్ని నాశనం చేసింది ఎవరు? అలాగే విదేశీ విద్యుత్ సంస్థలతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేసుకుంటా ఉంటే ఒక్క యూనిట్ విద్యుత్ కూడా వాడుకోకుండా 9,000 కోట్ల రూపాయల రాష్ట్రం మీద భారం వేసినటువంటి దుర్మార్గుడు ఎవడు, చేసినటువంటి వ్యక్తి ఎవడు? కాబట్టి నిరంతరం అతని గురించి చెప్పుకోవాలి. కారణం ఏంటంటే అతని పేరు లేకపోయినా కూడా అతను చేసిన అన్యాయం ఏంటో చెప్పాలి. ఈ రోజు 294 మంది అమరావతి రైతులు ప్రాణాలు వదిలేరు అంటే, ఇతను చేసిన పనులకి మనోవేదన గురయ్యారు అంటే ఆ మహిళామ తల్లులు ముందు దీని గురించి చెప్తానికి వస్తాను. వాళ్ళు మహిళామ తల్లు కనకదుర్గమ్మ గుడికి వాళ్ళు పొంగలు చేసుకుని వెళ్తా ఉంటే చీరలు లాగించినటువంటి దుర్మార్గుడు, జుట్లు బట్టలు లాగించినటువంటి దుర్మార్గులు, బాలింతని పత్తి కడుపులో కనిపించినటువంటి దుర్మార్గులు వీళ్ళు. ఈ రోజు వాళ్ళు చేసిన అరాచకం, అక్రమం, దోపిడీలు, దొంగతనాలు నిరంతరం ప్రజలకు మర్చిపోకుండా చెప్పాల్సిన బాధ్యతతో పాటు అలాంటి కాలకేయులు, మెట్ల కింద కట్ల పాముల్ని వీళ్ళు శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. భవిష్యత్తులో ఇలాంటి పనులు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ పడే శిక్షలకి వాళ్ళు ఏ విధంగా దాన్ని ముందుకు రాకుండా ఉండాలో చేయాల్సిన బాధ్యత ఈ కూటమి. అవినీతి భాగవతం గురించి బ్రీఫ్ గా మీ కామెంట్. అంటే ఇప్పుడు క్విడ్ ప్రోకో మనకు అసలు ఆ పదం పరిచయం అయిందే జగన్మోహన్ రెడ్డి వల్ల. జగన్మోహన్ రెడ్డి కేసులోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి విచారణ జరుగుతున్న టైంలో ఇలాంటి ఆర్థిక నేరాలు, ఆర్థిక నేరస్తులు ఉగ్రవాదుల కంటే ప్రమాదమని కామెంట్ చేశారు. తాజాగా లిక్కర్ స్కామ్ చూస్తున్నాం. ఇన్నేళ్ల నుంచి ఆయన బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి అంత ఏమంటారు దాన్ని, అసలు ఎలా కూర్చుని అవినీతి అని మాట్లాడతారు వెంకటేశ్వరరావు గారు? ఇప్పుడు అందుకనే కదా మీరు ఉల్టా చోరని పెట్టిన పేరు కూడా. అవును, సామెతలు అదే కదా, పెద్దవాళ్ళు పెట్టిన సామెతలు ఏది కూడా ఊరకనే పెట్టినాయి కదండి, సరదాగా పెట్టినాయి కదా. ప్రతి దాంట్లో కూడా అర్థం ఉంటుంది, మనం వెతికితే ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు ఈయన మీద ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులన్నీ ఏంటండి, అన్ని కేసులు అవినీతి కేసులే కదా. అవును, ఒకటన్నా కానీ ఏదైనా ఏదో పోరాటం చేసడానికి కేసు ఉందా? ఎక్కడ ఈ మీద ఉన్న కేసులు ప్రతిదీ కూడా అవినీతి కేసులే. అవినీతి, క్విడ్ ప్రోకో, మ్యానిపులేషన్, ఎక్కడా కూడా ప్రజల కోసం పోరాటం చేసిన కేసు ఒకటి కూడా లేదు తెలిసి ఈయన మీద ఎక్కడికి వెళ్ళినా కానీ. సో అలాంటి వ్యక్తి వాళ్ళు కూర్చొని మాట్లాడితే ఎట్లాగండి? నీ మీద ఉన్నాయంటే సంగతి తెలుసు. ఇప్పుడు గతంలో నువ్వు పెట్టినటువంటి స్కామ్లో చాలా సందర్భాల్లో మనం డిబేట్ లో మాట్లాడాం. నువ్వు పెట్టినటువంటి ఏ స్కీమ్ లో స్కామ్ లేకుండా ఉంది? అరే స్కూల్ పిల్లలకి ఇచ్చినటువంటి ఇదే ఇచ్చారు కదా ట్యాబ్లు, ఆ ట్యాబ్ల దగ్గర నుంచి మొదలు పెడితే, నాడు నేడు దగ్గర మొదలు పెడితే ఏదని చెప్పగలం మనము? గత 5 సంవత్సరాల్లో ఆయన పరిపాలన చేసిన దాంట్లో దేంట్లో అవినీతి లేదని చెప్పగలము. మన టైం సరిపోదు. ఇవాళ ఇప్పుడు ఉదయం కూర్చుని సాయంత్రం దాకా అయితే ప్రతి అంశానికి సమాధానం చెప్తాం. మన దగ్గర సమాధానం లేదు సార్, సమాధానం కాదది, వాస్తవం. మీరు చేసినటువంటిది ప్రతిదీ కూడా మీకు కళ్ళ కట్టే విధంగా చూపిస్తాం. మీరు ఒప్పుకుని తీరాలి. ఒప్పుకోకుండా లేదంటే అనుకోవట్లేదు. నిన్ను ఒప్పించేటటువంటిది, నువ్వు ఒప్పుకునేటటువంటి ప్రతిదానికి ఉందా ఆన్సర్ మన దగ్గర. సో అలాంటిది ఇవాళ ఆయన వచ్చి కూర్చుని ఏదో మాట్లాడితే ఎట్లాగండి? ఏదో జరిగిపోయిందని ఇక్కడ ఏమి జరగలా, అభివృద్ధి జరుగుతుంది. ఆయన చెప్పినట్టుగా ఇక్కడ ఏమీ జరగలా, ప్రజలకు అర్థమైంది. ఆయన చెప్పేది ప్రతిదీ అబద్ధం. ఇక్కడ జరుగుతుందంటే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, రాజధాని నిర్మాణం జరుగుతుంది. నువ్వన్నట్టుగా నీకు మేము గతంలో కూడా చెప్పాం,
అభివృద్ధి వికేంద్రీకరణ ఉండాలి తప్పితే రాజధానులు దగ్గర బాబు విడిపోవాల్సిందని. సో ఇవాళ అటు పక్కన ఉత్తరాంధ్ర దగ్గర మొదలు పెడితే ఇటు పక్కన ఉన్నటువంటి రాయలసీమ వరకు కూడా ఏ ప్రాంతంలో ఒక ప్రాంతానికి మించి ఒక ప్రాంతంలో ఇవాళ శంకుస్థాపనలు జరుగుతున్నాయి. కరెక్ట్. నీకులాగా బండేసి పోం, నీకులాగా పుస్తకాల మీద ఫోటోలు వేసుకుని పోం. మేము నీవు వేసిన ఫోటోలు తీసేసాం. ఇవాళ శిలా ఫలకాల మీద కూడా పేర్లు వేస్తామంటే మేము ఖచ్చితంగా మళ్ళా ప్రారంభోత్సవం కూడా చేస్తాం. నీకులా అక్కడ రాయబెట్టి వెళ్ళిపోయే పరిస్థితి కాదు. ఇక్కడ ప్రారంభోత్సవాలు కూడా చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. సో దీన్ని ఏం చేయాలో ఒక అక్కసు ఏం చేయలేక పాపం ఏంటంటే కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఎదుట ఏం చేయలేక ఏడుస్తారు పడిపోయి. ఆ టైప్ లో ఇవాళ ఏమి చేయలేని పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీకి నాయకుడు కాబట్టి, గతంలో ముఖ్యమంత్రి చేసిన ఎక్స్ సీఎం గా ఉన్నాడు కాబట్టి ఏం మాట్లాడాలో తెలియక ఏదో ఒకటి మాట్లాడదామనే ఒక ఆలోచనతో ఆ కాగితాలు ఎవరో రాసిస్తే తీసుకొచ్చి చదివేయగానే రిషి గారు, అంతకు మించి ఏమీ లేదు. దానికోసమే ఎందాక దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదని. ఎందుకంటే ఆయన గురించి అందరూ తెలుసండి, ఆయన చరిత్ర ఎవరు తెలియదు సార్, ఎవరు తెలియదు దాని గురించి. అంటే జంజీ ఇప్పుడు కొత్తగా జంజీ జనరేషన్ ఉంది కదా, అంటే వాళ్ళు కూడా ఈ పాలిటిక్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. ఇందాక అంకమరావు గారు చెప్పిన దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాళ్ళకు కూడా తెలియాలి, అంటే హూ ఈజ్ జగన్మోహన్ రెడ్డి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన తండ్రి గారు ఏంటి, ఆయన తాతగారు ఏంటి. ఇప్పుడు అందుకంటే ఆయన విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నాడు కదా ఆయన, ఇప్పుడు కొత్తగా కాదు విక్టిమ్ సార్, ఈజ్ ఎక్యూజ్డ్ సార్, విక్టిమ్ కాదు. అతను ఈ రాష్ట్రంలో ముద్దాయి, దేంట్లో ముద్దాయి కాదు. మాది మంచి ప్రభుత్వం కాబట్టి ఇన్ని ఊరుకుంది, కానీ లేకపోతే ఇవాళ గత 5 సంవత్సరాలు జరిగిన అవినీతి కేసు అన్నింటిలో కూడా ఆయన పాత్ర ఉంటుంది కదా. గణపతి గారు హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ మీ మంచి ప్రభుత్వం సంగతి ఏమో కానీ ఆయన వచ్చి మొత్తం మీ మీదే అవినీతి మరకలు వేసిపోతున్నాడు. గణపతి వాళ్ళ బాబాను చంపింది ఎవరు తెలియదు ఋషి గారు, ఎవరు తెలీదు. సరే కానీ గణపతి గారు, ఇప్పుడు ఇది విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో, అన్ని అందరికీ తెలుసు, కానీ జగన్మోహన్ రెడ్డి చొక్కా ఎక్కడ నలగదు, క్రాఫ్ ఎక్కడ చెరగదు, వస్తాడు మీ మీద 4 రాళ్ళు వేసిపోతాడు ఆయన. అది రియాలిటీ. ఏలే సార్, జగన్మోహన్ రెడ్డి తత్వం ఏంటంటే వస్తే రాజ్యం పోతే సైన్యం. మనకు పోయేదేమి లేదు. మనం ఆల్రెడీ 16 నెలలు జైల్లో ఉన్నాము. ఆ జైల్లో ఉన్న వారు విపరీతంగా సంపాదించాము, వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించాము. అతనికి ఏంటంటే చట్టం అంటే భయం లేదు. అతను ఏంటంటే జైల్లో అతను అంతా నేరాలు. ఇప్పుడు స్థూలంగా చెప్పుకోవాలంటే ఏముంది సార్, వాళ్ళ తాత రాజారెడ్డి ఒక రౌడీ షీటరు, వాళ్ళ తండ్రి ఒక కనపడని ఫ్యాక్షనిస్టు, ఇతను అవన్నీ కలిపి ఆర్థిక నేరస్తుడు, ఫ్యాక్షనిస్టు, మర్డరిస్టు, అన్ని కోణాలు ఉన్నాయి ఇతనికి. ఇతను చట్టం అంటే భయం లేదు, రాజ్యాంగం అంటే భయం లేదు. లోపలేస్తారా, ఏంటి ఉంటాను, ఆల్రెడీ ఉన్నా కదా 16 నెలలు చెప్తా ఉన్నాడు వాళ్ళ కార్యకర్తలకి. నేను ఉండలేదా 16 నెలలు, మీరు ఉండండి అంటాడు. నువ్వు ఉండవంటే ఏంటి, నువ్వు శుభ్రం కోట్లు సంపాదించుకున్నావు ప్రజల సొమ్ము, నువ్వు ఉండమని ఏళ్ళని ఉండమంటావేంటి, వాళ్ళే అడుగుతా ఉన్నారు. ఇవాళ మమ్మల్ని ఉండమంటావేంటి, నువ్వేమో లెక్కర్లో ఒక అన్ని సంపాదించుకొని ఇవాళ చివరికి ఇసుక కూడా ఏమి లేకుండా ఒకండే శేఖర్ రెడ్డిని అడ్డం పెట్టుకొని సంపాదించుకున్నావు, నువ్వు మమ్మల్ని ఎట్టా అంటావు అని చెప్పి వాళ్లే మాట్లాడుతా ఉన్నారు. ఎందుకు సార్, అది వీళ్ళ గురించి ఏం అక్కర్లా, మనకేమీ సంబంధం లేకుండానే పులివెందుల్లో పాలెగాళ్ల రాజ్యం అని చెప్పి పౌర హక్కుల సంఘంలో కన్నాభిరాన్ గారు ఒక పుస్తకం వేశారు. అది మన తెలుగు ప్రతిపక్షాల ఏకర్లా ఆ పుస్తకం పంచితే చాలు, వైఎస్ కుటుంబ చరిత్ర ఏందో ప్రజలు మళ్ళీ అర్థం చేసుకుంటారు. ఆల్రెడీ మీరు అన్నట్టు జంజీకి తెలియాల్సిన అవసరం అయితే ఉంది, కానీ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, మొన్ననే అన్నాడు కదా, నా అభివృద్ధి మీరు శాలువాలు కప్పాలి, దుప్పట్లు కప్పాల్సింది పోయి నన్ను ఎగతాళి చేస్తున్నారు ఏంది అంటున్నాడు. అతను ఏంటంటే మానసిక పరిస్థితి బాగలేదు అతనికి. అతని పరిస్థితి బాగలేక ఇంకా తాను ముఖ్యమంత్రిగా ఉన్నాను, ఏంటి మంత్రులు ఎవరు రారు, అధికారులు ఎవరు రారు అని చెప్పేసి భ్రమలో, అదేదో సినిమాలో ఉంటాడు డేవిడ్ కనపట్టలేదు అది ఇది అనేది తిరుగుతూ ఉంటాడు. అతను ఎవరు యాక్టర్ ఒక అతను. అట్టానే ఇతను ఏంటంటే నా పక్కన డీజీపీ ఏమయ్యాడు, నా పక్కన వీడేమయ్యాడు, వాళ్ళు ఎవరు లేరేంటి, మంత్రులు ఎవరు రావటం లేదేంది అనే భ్రమలో ఉన్నాడు అతను. ఇవాళ ఎక్కడా ఇప్పుడు మీ కుటుంబం గురించి కొత్తగా నువ్వు పదే మా చేత చెప్పించుకోవటం తప్ప అభివృద్ధి అన్నావు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల ఈ 23 నెలల్లో ప్రతి నెల 4వ తారీఖు లోపు జీతాలు వస్తున్నాయి, ప్రతి నెల 1st తారీఖు పెన్షన్లు వస్తా ఉన్నాయి. నువ్వు కనీసం ఏ నెలలో పెన్షన్లు ఇచ్చావు చెప్పు. ఒక్క నెలలో నేను 10వ తారీఖు లోపు ఇచ్చానని చెప్పి ఒక్క రోజు అవి లేవు. అప్పుడు జీతాలు ఇవ్వలేదు కదా, 15వ తారీఖు జీతాలు ఇవ్వలేకపోయావు, పెన్షన్లు ఇవ్వలేకపోయావు, మళ్ళీ నాది నేను బట్టలు నొక్కానంటావు. పోనీ నువ్వేమైనా ప్రాజెక్టులు చెప్పారని నువ్వు 10 ఇదిగో 4 ప్రాజెక్టులు నేను వచ్చిన తర్వాత తెచ్చాను, ఈ ఒక ప్రాజెక్ట్ చెప్పు. అరే నువ్వు పదే నిన్న మాట్లాడిన దాంట్లో దాదాపు 20 పేజీలు రాసుకొని వచ్చావు. నేను ఒక బెదిరింపు చేశాడు, నేను తలుచుకుంటే మా తండ్రి
మరణం ఒకటి, మా తాత మరణం, ఇవన్నీ మా వివేకానంద ఇవన్నీ మీరు అసలు తిరిగేవారా బయట? కదా. బెదిరించారు. ఎంత దుర్మార్గం ఆ మాట. అరే నీ తండ్రి ఏంటయ్యా, నువ్వే కదా చెప్పింది. కాసేపు సోనియా గాంధీ అన్నావు, కాసేపు ముఖేష్ అంబానీ అన్నావు. మరి ముఖేష్ అంబానీని ఇంటికి పిలిచి శుభ్రంగా బట్టలు పెట్టి ఆయన దగ్గర ఎంతో కొంత పొలవో తీసుకొని రాజ్యసభ సీట్లు అతనికి ఇచ్చి. రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టావు కదా. మరి ఆ రోజు ఇప్పుడు ఎందుకు నువ్వు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మీ నాన్న మీద ఎంక్వైరీ ఏమైనా మోడీ గారిని ఎప్పుడైనా అడిగావా? అరే వెళ్ళటం కాళ్ళు పట్టుకోవటం అమిత్ షాని వీళ్ళు నా సంగతి ఏంది, మా తమ్ముడు సంగతి ఏంది, వివేకానంద రెడ్డి హత్య కేసులో మా తమ్ముడు ఎంపీని ఇన్వాల్వ్ చేసి ఇంట్రెస్టింగ్, బట్ టైం అయిపోయింది. కరెక్టే మీరు చెప్పిన points. చదువుతున్నా సార్. Yeah, ఇవన్నీ అవును. కూడా చేసి నీ తండ్రి మరణం మీద నీకు అనుమానం ఉంటే ఏ రోజైనా అడిగావా? Right. ఒక్కరోజు అడిగావా? అదే రిలయన్స్ మాటలు పగలగొట్టించావు. ఆ గుంటూరు పగలగొట్టిన దాంట్లో అప్పిరెడ్డి అని చెప్పి ఇప్పుడున్న ఎమ్మెల్సీ ఒక ముద్దాయి. అవును. అరే ఇన్ని అరాచకాలు, అందరూ అదే కదా. ఎవరిని మీరు ఎవరి పేరు తీసుకున్నా వాళ్ళ మీద ఏదో ఒక, ఇప్పుడు మీ మీద అంటే 30-34 అన్నారు, అవి బాధితుడుగా మీరు ఉన్నారు ఇవాళ. అంటే ఆ కేసులు మరి ఇప్పటికీ తీలేదా? కేసులు మేమే ఇచ్చా? చెప్పుకోసారి వీడు కాదు కాదు, అదే మీ ప్రభుత్వం వచ్చాక కూడా ఆ కేసులన్నీ తీసారా ఇంకా లేదా? లేదండి, కోర్టులో కొన్ని తీసే ఉంటే అన్నయ్య మా వెంకటేశ్వరరావు ఓకే. నాకు తెలుసులే కానీ తీయకూడని ఉంటాయి అవన్నీ. ఆ సెక్షన్స్ అదేలేండి, అవునవును. ఓకే, పోతూనే ఉంటాము. చూసుకోండి. దాని తర్వాత గురించి కాదు కానీ జగన్మోహన్ రెడ్డి బాధపడతా ఉంటే పాపం నేను విక్టిమ్ని, మా నాన్న చనిపోయాడు, మా బాబాయ్ చనిపోయాడు, మా అక్కర మా చెల్లెలిటో నన్ను తిడుతుంది, మా అమ్మ తిడుతుంది. ఏంది తిక్కల పనులని నువ్వు చేసి నువ్వు చేసుకుని అంతా చేద్దాం. Yeah. ఋషి గారు ఏలే సార్, ప్రజలకి ఓకే, తెలియజేయాల్సిన గణపతి, బాధ్యత అయితే రంగమ్మ గారు ఖచ్చితంగా మాట్లాడతారు. ఉంది. జగన్మోహన్ రెడ్డి అవినీతి చెప్పండి, అరాచకాలని టైం అయిపోయింది. మరొకసారి ఒక్క గట్టిగా నిమిషం. చెప్పాలి. ఋషి గారు 710 రోజులు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 1 సంవత్సరం 11 నెలల 10 రోజులు ఈ రోజుకి. ఇంకో 20 రోజులకి 2 ఏళ్ళు పూర్తవుతుంది. 5 సంవత్సరాల 5 రోజులు అతను అధికారంలో ఉన్నాడు. 5 సంవత్సరాల 5 రోజులు అతను అధికారంలో ఉన్నాడు. బాబాయ్ హత్యకు సంబంధించి కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చినటువంటి అభియోగాలకు సంబంధించింది కానీ, ఒక్క విషయాన్ని కానీ అతను ఒకటన్నా నిరూపించలేకపోయాడు. బాబాయ్ హంతకులను రక్షించడానికి ప్రయత్నం చేశాడు. వీళ్ళ తండ్రి రాజశేఖర్ రెడ్డి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నాయకుడు అయ్యాడు అంటే అది ఇందాక నేను చెప్పినట్లు రాజారెడ్డి, వివేకానంద రెడ్డి యొక్క పుణ్యం. ఈయన రాష్ట్రం మీద కుదిలి పులివెందర్లు కంచుకోటగా మార్చినటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి. అలాంటి వ్యక్తిని దారుణంగా తనకు సంబంధించిన వాళ్ళు హత్య చేస్తే వచ్చి మళ్ళీ అమాయకంగా నటిస్తూ ప్రపంచానికి తెలియతలికి, డాక్టర్లకు తెలియతలికి, అక్కడ ఉన్న వాళ్ళకి తెలియతలికి ఏ ఆయుధంతో ఎన్ని పోట్లు వేశారు, ఎన్ని దెబ్బలు వేశారు, ఏ ప్రాంతంలో వేశారు, ఏ మెదడు బయటకు వచ్చిందని చెప్పగలిగినటువంటి గొప్ప దూరదృష్టి అలాగే ఇవన్నీ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతను ఈ రోజు వచ్చేసి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి నడిబజార్లో కాల్చమన్నాడు, చెప్పులతోటి కొట్టమన్నాడు, చీపులతోటి కొట్టమన్నాడు. నిన్నేమో మావుగన్న గురించి మాట్లాడితే గుండెపోటు వచ్చి చచ్చిపోతుందన్నాడు. అయినా సరే ఇందాక వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నట్టు మంచి ప్రభుత్వం కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు నిదానంగా ఆలోచిస్తారు కాబట్టి ఇంకా అతను రోడ్డు మీద తిరుగుతున్నాడు. గాదే వెంకటేశ్వరరావు గారు అంటూ కనపర్తి శ్రీనివాసరావు గారు కనీసం కొంతన్నా సరే గుంటూరు కారం చూపించండి. ఇప్పుడు మా మంచి ప్రభుత్వం అని పాటలు ఎన్నాళ్ళు పాడుకుంటారు. అది కాదు ఋషి గారు, గుంటూరు కారం చూపించండి. గుంటూరులో ఉండే రాజధాని. థ్యాంక్ యూ అంకమరావు గారు, కనపతి గారు, గాది గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.